ట్రోల్స్ చేయడానికి కనీసం కొంచెం అన్న బుద్ధి ఉండాలి. ఏంటి రాముడి పాత్రకు తెలుగు హీరోలు సెట్ అవ్వరా? బాలీవుడ్ ఇకనైనా మారండి. మీరు ఇలా కుల్లి బుద్ధి ఉండడం వల్లే ఈరోజు బాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంది. అంతా బాగానే ఉంది, కానీ ఏంటా విషయం అనుకుంటున్నారా? చెప్తా. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం సెన్సిటివ్ విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే లేటెస్ట్గా రాముడి పాత్ర విషయంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా బాలీవుడ్ వర్గాల నుంచి వెళ్ళి తెలుగు హీరోలపై జరుగుతున్నటువంటి ట్రోలింగ్ మనకు తెలిసిందే. నితీష్ తివారీ డైరెక్షన్లో వస్తున్నటువంటి రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ విషయంపై కొన్ని బాలీవుడ్ వర్గాలు రణబీర్ కపూర్ రాముడి పాత్రకు అద్భుతంగా సెట్ అవుతాడు, తెలుగు హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వాళ్ళు అస్సలు ఈ పాత్రకు సరిపోరంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు నిజం? తెలుగు హీరోలు నిజంగానే ఈ పాత్రలకు అనర్హులా? మీరు మీ పిచ్చివాగుడు. ముందుగా రణబీర్ కపూర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆయన ఒక అద్భుతమైనటువంటి నటుడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సంజు, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలలో ఆయన నటన మనం చూసాం. రాముడి పాత్రకు కావాల్సిన హుందాతనం, సౌమ్యత, ఒక రకమైనటువంటి పవిత్రత ఆయన ముఖంలో కనిపిస్తాయి. లుక్ టెస్ట్లు, కొన్ని లీక్ అయినటువంటి ఫోటోలు చూసినప్పుడు ఆయన లుక్ బాగానే ఉందని ఒప్పుకోవాలి. ఓకే, బాలీవుడ్ అభిమానులు కూడా ఆయనను సపోర్ట్ చేయడంలో తప్పులేదు. మరి ఇప్పుడు తెలుగు హీరోల విషయానికి వద్దాం. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఈ ముగ్గురు కూడా ఇండియన్ సినిమా స్థాయిని పెంచినటువంటి మహానటులు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఇంటర్నేషనల్ రేంజ్లో మన తెలుగు సినిమా సత్తాని చాటాయి. అండ్ మరి ఇలాంటి హీరోలపై ట్రోల్ చేయడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. రామ్ చరణ్ గురించి మనం మాట్లాడుకుందాం. మగధీరాలో కాలభైరవ గెటప్లో ఆయనను చూసాం. రాజసం, పౌరుషం ఉట్టిపడేలా ఉంటుంది ఆయన బాడీ లాంగ్వేజ్లో, అంటే కంప్లీట్గా. అండ్ ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజుగా ఆయన చూపించినటువంటి ధీరత్వం, త్యాగనిరతి రాముడి పాత్రకు సరిపోవని ఎలా అంటారు? ఆయన కళ్ళలో కనిపించే తేజస్సు అండ్ నిబద్ధత రాముడి పాత్రకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్, నవరసాలకు అలవోకగా పలికించగలటువంటి వర్స్టైల్ యాక్టర్ ఎన్టీఆర్. ఆయన కళ్ళల్లో కనిపించే భావాలు అండ్ బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉంటాయి. రాముడిగా ఆయన నటిస్తే ఆ పాత్రలోని సున్నితత్వం అండ్ ధర్మాగ్రహం రెండింటినీ కూడా చూపించగల సమర్థుడు. జయలవకుశలో ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రలు పోషించిన తీరు చూస్తేనే ఆయన బహుముఖ ప్రజ్ఞానం అర్థమవుతూనే ఉంటుంది. ఇకపోతే ప్రభాస్, బాహుబలితోటి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇండియన్ సినిమాని వరల్డ్ మొత్తం చూసేలా చేసినటువంటి వ్యక్తుల్లో ప్రభాస్ టాప్ 1లో ఉంటాడు. అలాంటి యాక్టర్న ట్రోల్ చేయడం, ఆయనకున్న భారీతరం అండ్ రాజసం, ఒక యోధుడిలా కనిపించే లక్షణాలు రాముడి పాత్రకు ప్లస్ పాయింట్స్. అండ్ ఇప్పటికీ ఆదిపురుషులో రాముడిగా కనిపించారు. బట్ ఆ సినిమా ఫలితం వేరే విషయం కావచ్చు, కానీ రాముడి గెటప్లో ప్రభాస్ లుక్ చాలామందికి నచ్చింది. అండ్ ఆయన బాడీ హైట్కు కూడా రాముడి పాత్రకు పర్ఫెక్ట్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఒక నటుడు ఒక పాత్రకు సరిపోతాడంటే అది కేవలం లుక్స్ మాత్రమే కాదు, అందులో నటన అండ్ డైరెక్టర్ విజన్ అండ్ స్క్రీన్ ప్లే మరియు ఆ కథకు సరిపోయేటువంటి ప్రజెన్స్ విధానం కూడా ముఖ్యమే. బాలీవుడ్ వర్గాలు కావాలనే తెలుగు హీరోలను తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తున్నాయి, లేదంటే కేవలం వారి అభిమాన నటుని సపోర్ట్ చేస్తున్నారని కూడా తెలియదు. కానీ బట్ ఇలాంటిది మాత్రం కరెక్ట్ కాదు. అండ్ ఇక ఒక విషయం గురించి మాత్రం మనకు క్లారిటీ వచ్చింది. మన తెలుగు హీరోలు ఎంత మాత్రం తక్కువ కాదు. వారి సత్తా ఏంటో ఇప్పటికే ప్రపంచానికి ఆల్రెడీ చూపించారు. రాముడి పాత్రను పోషించడానికి రణబీర్ కపూర్ అద్భుతమైన ఎంపికే కావచ్చు. అండ్ సేమ్ టైం మన తెలుగు హీరోలు కూడా ఆ పాత్రకు 100% న్యాయం చేయగలరు. ఎందుకంటే మన రామాయణాలను, పురాణాలను దగ్గరగా చూసిన సంస్కృతి మనది. ఆ పాత్రల ఔన్నత్యాన్ని అర్థం చేసుకొని తెరపైకి తీసుకురావగల నైపుణ్యం మన హీరోలకు పుష్కలంగా ఉంది. ఫైనల్గా ఒక పాత్రకు ఎవరు సరిపోతారనేది ఆ సినిమా సక్సెస్ అండ్ ఆడియన్స్పై ఆధారపడి ఉంటుంది. అనవసరమైనటువంటి ట్రోలింగ్స్, పోలికలు ఆపడం చాలా చాలా మంచిది. అండ్ ఇండియన్ సినిమా రంగం మొత్తం కలిసికట్టుగా ఉన్నప్పుడే మనం మరింత గొప్పగా సినిమాలు చేయగలం. ఇన్ఫ్యాక్ట్ రణబీర్ కపూర్ రామాయణం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో మన తెలుగు హీరోల గొప్పతనాన్ని కూడా అందరూ గుర్తించాలి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇండియన్ సినిమాని కాదు, ఇక్కడ ఆల్మోస్ట్ అంటే దేశం మొత్తం కాదు, తెలుగు సినిమాని ఆల్మోస్ట్ కంప్లీట్గా, అంటే సౌత్ ఏదైతే ఉందో సౌత్లో కొన్ని సినిమాలు వచ్చినాయి గతంలో. బాహుబలి అండ్ దాని తర్వాత RRR అండ్ దాని తర్వాత దేవర, కల్కి, ఇలాంటి ఒక సినిమాలు వచ్చి ఇండియన్ సినిమాలని, ఈవెన్ వాళ్ళు అదర్స్ కూడా చాలామంది ఇండియన్ సినిమాలు అంటారు. తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు, హిందీ సినిమాలు అన్నారు. బట్ ఇలాంటి టైంలో వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తున్నటువంటి ఈ సినిమాల నుంచి వెళ్ళి ఇండియన్ సినిమా అంటారు, కానీ తెలుగు సినిమా, తమిళ సినిమా అనరు. బట్ అందుకని ఇవన్నీ మానుకొని ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఏదైనా ఉంటే ట్రోల్ చేయడం చాలా చాలా తప్పు. సో ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలిసిందే ఎవరు ఎలాంటి యాక్టర్స్ అనేది. సో బాలీవుడ్ కూడా ఈ మధ్యకాలంలో ఇలాంటివి తగ్గించుకుంటే చాలా మంచిదన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆల్రెడీ
సందీప్ రెడ్డి వంగ ఇష్యూ ఒకటి తెర మీదకి వచ్చింది. అలా వచ్చినప్పుడు కూడా సో దాన్ని చాలా పోర్ట్రేట్ చేసి టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఈ టైప్ ఆఫ్లో దాని నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేశారు. బట్ సందీప్ రెడ్డి వంగ దానికి కొట్టిపడేసి ఎవరేం చేసుకున్నా నేను పెద్ద పట్టించుకున్నాను కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడైనా కనీసం బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ ఇలాంటివి మానుకొని ఉంటే చాలా బెటర్. ఇప్పటికీ బాలీవుడ్ సిచ్యువేషన్తో పోలిస్తే టాలీవుడ్ ఇప్పుడు టాప్లో ఉంది. ఈవెన్ ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనే చెప్తారు తప్పితే బాలీవుడ్ అని ఎక్కడ చెప్పట్లేదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో. సో కాబట్టి అంతవరకు తగ్గి అట్లీస్ట్ ఇలాంటి నెగిటివిటీని స్ప్రెడ్ చేయకుండా ఉంటే చాలా బెటర్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అండ్ ఇక ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ రణబీర్ కపూర్తో పాటు ఏ తెలుగు హీరో రాముడి క్యారెక్టర్కు పర్ఫెక్ట్గా అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.